నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అంటే ఇది ఏ స్వార్థంతో చేస్తున్నటువంటి పని కాదు. కేవలం నా ప్రాంతం, నా రాష్ట్రం, నా తెలుగు ప్రజలు నన్ను ఇంత వాణ్ణి చేసినటువంటి ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే చూడలేక ఈ రాష్ట్రం కోసం శ్రమించే ఒక చిన్న సామాన్య మానవుడిగా నా రుణం తీర్చుకోవడానికి ఈ రోజున ప్రత్యేక హోదా మీద ఈ ఉద్యమం స్టార్ట్ చేశాం. పార్టీలకు సంబంధం లేదు, వ్యక్తిగతంగా చేస్తున్నటువంటి ఈ ఉద్యమం ఇది. ఎంతోమంది పిల్లలు, ఎన్నో లక్షలాది మంది విద్యార్థులు ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ప్రతి సంవత్సరం బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? విడిపోయిన రాష్ట్రంలో రాజధాని లేదు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు. ఒక తీర ప్రాంత బంగాళాఖాతం పక్కన తీసుకొచ్చి పడేశారు ఈ ప్రాంత ప్రజల్ని. ఆ వేదనను తట్టుకోలేక ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే, అయ్యా మీరు ఎన్నో హామీలు ఇచ్చారు, హామీలు ఏవి కూడా మీరు నిలబెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ రాజ్యసభ సాక్షిగా, పార్లమెంటు సాక్షిగా మీరందరూ కూడా ఉన్న 2 జాతీయ పార్టీలు కూడా ఆ రోజున హామీ ఇవ్వటం జరిగింది ప్రత్యేక హోదా మీద. దానికి మీరు కట్టుబడి ఆంధ్రప్రదేశ్కి గనక ఒక 5 ఇయర్స్ మీరు గనక ఈ ప్రత్యేక హోదా ఇచ్చినట్టయితే మా బతుకు మేము బతికి దేశాన్ని మొత్తాన్ని కూడా బతికించే స్థాయి, కెపాసిటీ ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఉంది. పూర్తిగా వ్యవసాయధారమైనటువంటి ప్రాంతం మాది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు, అయ్యా మీ నెత్తి మీద గొడుగుల్లాగా, మీ కాళ్ళకి చెప్పుల్లాగా ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా మీకు వెన్నంటి ఉంటారు. కానీ మీరు మాత్రం మాకు ఆ ప్రత్యేక హోదా కనుక ఇప్పించినట్లయితే ఈ రాష్ట్ర ప్రజలు ఆనందంగా బతకగలుగుతారు. లేకపోతే అడుక్కు తినాల్సిన పరిస్థితి. అన్నపూర్ణగా వెలిసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఈ పరిస్థితికి వచ్చిందంటే రాజకీయ నాయకులు రాజకీయాలు మానేసి ప్రజల పట్ల మీకున్నటువంటి అభిమానాన్ని చూపించే సమయం ఆసన్నమైంది. ఈ రోజున ముఖ్యంగా దీక్ష చేస్తా అన్నప్పుడు మొట్టమొదటిసారిగా మాల మహానాడు తరఫున శ్రీ కార్యం శివాజీ గారు, ఈ గిరిజన విద్యార్థి సంఘాలు, మహిళలు, మా ముస్లిం వర్గాలు, అంటే నాకు ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రాబ్లము ఈ వెనకబడిన తరగతులకు సంబంధించిన వాళ్ళకి, ఈ దళితులకి ఎటువంటి సమస్య అంటే వీళ్ళు ఆధారపడేది, వీళ్ళకేం వ్యవసాయ భూములు ఉండవు, వీళ్ళకి ఆర్థికంగా పరిపుష్టి లేదు, వీళ్ళకి చదువుకుంటే ఉద్యోగాల కోసం వీళ్ళు ప్రయత్నం చేసి కుటుంబాలను బతికించుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. అటువంటి ఉద్యోగాలు లేని పరిస్థితి. నిజంగా వీళ్ళు ఆలోచించినంత మామూలు వర్గాలు, ఎవరైతే ఉన్నత వర్గాలు ఉంటాయో మీరందరూ కూడా కేవలం రాజకీయ పార్టీల కోసం, రాజకీయ పార్టీలు తిడతాయేమో, మన నాయకులు తిడతారేమో, ఎవరి కోసం మీరందరూ రాజకీయ పార్టీలు పనిచేస్తున్నారు? ప్రజల కోసమే కదా. ఆ రోజున మీరందరూ ఇంత మ్యాండేట్ ఇచ్చారంటే ప్రజలు, మీరందరికీ బాధ్యత లేదా? మీరు నా వెనకాల రమ్మంటలేదు, నా వెనకాల ఎవరు రావద్దు, మీకు మీ ప్రయత్నం మీరు చేయండి. నేను ఎవరిని మద్దతు కోరలేదు, మద్దతు కోరడం నాకు మద్దతు కోరలా, ప్రత్యేక హోదాకి మద్దతు కోరుతున్నాను. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఈ రోజున ఈ గుంటూరు జిల్లాలో నా మిత్రులు ఎంతోమంది ఉన్నారు, అన్ని రకాల పార్టీల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంటే మేము కొంచెం వద్దు నాయన, మీరెవ్వరూ ఇబ్బంది పడద్దు, నేను ఒక్కడిని నా ప్రయత్నం చేయాలి. మొదలుపెట్టిన రోజు కూడా ఒకటే మాట చెప్పాను, ఈ రోజు కూడా ఒకటే మాట చెప్తున్నాను, నేను ఒక్కడినైనా సరే ఆఖరి శ్వాస ఉన్నంత వరకు ప్రయత్నం చేస్తాను. నా కోసం వచ్చిన వీళ్ళందరి కోసం నా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఎంతోమంది విద్యార్థులు వచ్చున్నారు, మీరు అందరూ చూస్తారు. అంటే ప్రాణం తీసుకోవటం అంటే, లేదంటే ప్రాణం ఇచ్చేయటం అంటే అంత ఈజీగా సింపుల్గా చెప్పట్లేదు నేను. నా కుటుంబం ఈ రోజున చాలా బాధపడతా ఉంది. ఏంది నాకేమన్నా అవుద్దంటే, మా అమ్మ ఇంకా చాలా బాధపడతా ఉంది. మా అమ్మకి నేను ఈ సందర్భంగా, మా అమ్మతో నేను డైరెక్ట్గా మాట్లాడలేను, ఎందుకంటే తను ఏడిస్తే నేను తట్టుకోలేను. తను బాధపడుతుంటే, అమ్మ మనకి ఈ రోజున ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన మనం, ఒక 2 ఎకరాల పొలం నుంచి వచ్చిన మనం ఈ రోజున ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నామంటే, ఇదిగో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ మన కుటుంబాన్ని బ్రహ్మాండంగా ఆదరించి మనకు ఆస్తులు ఇచ్చి మనకు ఒక మంచి పేరుని ఇచ్చారు. కాబట్టి ఆ రుణం తీర్చుకునే అవకాశం అందరికీ రాదమ్మా, వచ్చినా తీర్చుకునే పరిస్థితి లేదు. కానీ మనం తీర్చుకుందాం. నేను ఉన్నా లేకపోయినా చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అందరం పోయేవాళ్ళమే. కాబట్టి ధైర్యంగా ఉండండి అందరూ కూడా, ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. నేను ఇక్కడ ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా చెప్పేది ఒకటే, మీకు అందరికీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలందరి భవిష్యత్తు కోసం, నా పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్న పని ఇది. మీరందరూ కూడా ఇక్కడికి రావాల్సిన పని లేదు, మీ మార్గాల్లో మీరు తెలియజేయండి.
కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలిసి తీరాలి. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లోపల మనసులో ఉంది కానీ బయటపట్టలేదు. ఎంతకాలం మనం ఇలా ఉన్నా కూడా వాళ్ళు ఏమీ ఇవ్వరు. 14,000 కోట్ల రూపాయలటువంటి లోటుకి 2,300 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇంకా అంతకన్నా వీళ్ళ గురించి ఎక్కువ ఎందుకు ఆశిస్తున్నారు? మీరంతా ఆశించాల్సిన అక్కర్లేదు. మనమే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మనం కొల్లబొడుచుకోనక్కర్లేదు. ప్రశాంతంగా నిరసన తెలియజేద్దాం. ప్రతి వారం మంత్రులు వస్తూ ఉంటారు ఇక్కడికి. ఆ మంత్రులకు తెలియజేయండి. ప్రతి వాళ్ళు కూడా మనం గాంధీ మార్గంలోనే వెళ్దాం. ఎటువంటి రాడికలిజం వద్దు మనకి. మనం ప్రశాంతంగా అడిగితే భయపడతారు. ఇంకా మనం అంటే భయపడే రోజు రావాలి. ఆ పరిస్థితి మనం క్రియేట్ చేసుకోవాలి తప్పితే ఎంతకాలం రాజకీయ నాయకులకి ప్రజల కోసం అనే విషయాన్ని గుర్తు చేయండి తప్పితే వాళ్ళని అవమానపరచమని కూడా నేను చెప్పట్లేదు. ప్రభుత్వంలో ఉద్యోగాల స్కోప్ తక్కువ ఉంటుంది, చాలా తక్కువ అవకాశం ఉంటుంది. వాస్తవంగా మనం చూస్తే కూడా ఇలా ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య ఎంత, బయట పనిచేసేటువంటి ఉద్యోగుల సంఖ్య ఎంత అని లెక్క తీస్తే బయట పనిచేసే వాళ్ళదే చాలా పెద్ద సంఖ్య ఉంటుంది.